నమస్కారం. సితార్ ఎంటర్టైన్మెంట్స్ మన డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ సభకు సెలబ్రేషన్స్కి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ వాళ్ళ అనుభవం చెప్పారు. ఈ సినిమా మొదట కొబ్బరికాయ పుట్టిన దగ్గర నుంచి కూడా జరిగిన వింతల గురించి. నేను ఎప్పుడు నమ్మేది ఒక దైవం నమ్ముతాను, అది కూడా మనకి తోడవ్వాలి ఇప్పుడని. ఆ దైవం కనిపించిన దైవం అది వేరు వేరు రూపాల్లో ఉండొచ్చు. ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుడిని ఆరాధిస్తారు. శివుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, విష్ణువు కావచ్చు, లేకపోతే రకరకాల వాళ్ళ ఎలువెలుపులు. అలాగే తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆశీర్వాదం, అలాగే కళామ తల్లి యొక్క ఆశీర్వాదం, ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజు. ముఖ్యంగా ఒక ఎన్నో సినిమాలు చేశాను. సరే, దాంట్లో వరుసగా ఇది 4వ సినిమా విజయం సాధించింది. మొదటి సినిమా ఏమో ఒక పరీక్ష, అఖండ చేసేటప్పుడు అదేమో కరెక్ట్గా కోవిడ్ రావడం. ఆ కోవిడ్ టైంలో సాహసించే ధైర్యం చేసి సినిమాని విడుదల చేయడం, అఖండమైన విజయాన్ని సాధించడం అఖండ సినిమా. దాంతో అది సాధించడమే విజయం కాకుండా ఎన్నో ఇంకా ముందు తర్వాత ఎంతోమంది ధైర్యం చేసి సాహసించి వస్తారు, జనం చూస్తారు సినిమాల్ని అన్న ఒక ధైర్యంతో వాళ్ళ సినిమాలన్నీ ఆ తర్వాత తెలుగే కాకుండా మన తెలుగే కాకుండా అన్ని భాషల సినిమాలు కూడా వాళ్ళ సినిమాలను ధైర్యంగా విడుదల చేయడం జరిగింది. ప్రతిదీ ఒక ఛాలెంజ్. అయిపోయింది అఖండ, నెక్స్ట్ ఏమిటి అన్నప్పుడు ఒక వీరసింహారెడ్డి, అదైన తర్వాత సరే అది కూడా అయిపోయింది. అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్. అంటే పీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒక ఛాలెంజ్. నేను ఎప్పుడు అది ఛాలెంజ్గా తీసుకోను. ఎందుకంటే నాకు ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం అయితే ఏమి, లేకపోతే వాళ్ళకి ఏం కావాలి. ఎందుకంటే మేము ఎప్పుడు ఎవ్రీడే కన్స్యూమబుల్ కమాడిటీ, అంటే నిత్యావసర వస్తువులు. సో మనం ముందే గ్రహించాలి. ఇప్పుడు వాళ్ళు ముందే ఏం కావాలి, అది ఒక ఫుడ్ విషయంలో కావచ్చు, లేకపోతే రకరకాల ఏమేమైతే ఉన్నాయో వాటిల్లో వాళ్ళు సర్వే చేసి, సో దాని తర్వాత వాటిని మార్కెట్లోకి తీసుకురావడం, ప్రమోట్ చేయడం. దాని తర్వాత అలాగే ఈ సినిమా కూడా, ఎందుకంటే సినిమా అనేది మనిషి ఒక ఈ దినచర్యల్లో అంటే సతమవుతూ అన్న పానీయాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు. కాబట్టి ఆ సినిమా ఎలా ఉండాలి, ప్రేక్షకులు ఎటువంటి సినిమాని మనం అందించాలి అన్నది ఆలోచించుకోవలసిన విషయం. ఇండస్ట్రీలో నిర్మాతలు అయితేనేమి, దర్శకులు అయితేనేమి, లేకపోతే మా నటీనటులు అయితేనేమి. అటువంటిది దాని తర్వాత ఒక నెలకొండ భగవద్గీత అదైంది. దాని తర్వాత ఏమిటి అన్నది స్టార్ట్ అయినప్పుడు ఈ డాకు మహారాజ్ సినిమా అంటే కథ నీటి గురించి. అది చాలా చిన్న సమస్య కావచ్చు ఇప్పుడు మనం అనుకోవడానికి, కానీ సినిమా ద్వారా దాన్ని ప్రజల్లో అది ముందు భవిష్యత్తులో ఎలా ఈ నీటి కోసమే ప్రజలు కొట్టుకు చేస్తారు అన్నది వాళ్ళ అవగాహన రేకెత్తించిన సినిమా మన డాకు మహారాజ్. టైటిల్ దగ్గర నుంచి కూడా ఒక ఛాలెంజ్, ఏం టైటిల్ పెట్టాలి సినిమాకి. అంశం ఎంచుకున్నప్పుడు ఈ ఒక నీటి సమస్యలు ఎంచుకున్నప్పుడు ఎన్నో సామాజిక మెసేజెస్, అంటే ప్రజలకి సినిమా కేవలం వినోదం కాదు, వాళ్ళ ఒక ఆలోచన రేకెత్తించాలి అన్నది నా నాన్నగారి నుంచి కూడా నాకు వరకు అది వస్తున్న ఒక పరంపర. దాన్ని ఎలా మనం ఈ సినిమాలు దాని గురించి ఇవ్వాలి. నేను ఒక రాయలసీమ
అంటే అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం, దేశంలోనే 2 అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం. ఆ జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నేను. ఆ ప్రాంతం యొక్క నీటి సమస్య అంతా తెలుసు. నాన్నగారి ఒక మానసిక పుత్రికలు ఈ తెలుగు గంగ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే గాలేరు నగరి అయితేనేమి, ఇవన్నీ అయిన తర్వాత ఎలా మళ్ళీ మనం పూర్తి చేసాం. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎలా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతా రాసి పెట్టింది. నేను ఇప్పుడు ఎలాగైతే అన్నారు ఫస్ట్ టైం ఏమైనా బుక్ చేయడానికి ఆవిడ షెడ్యూల్లో ఉంది, ఎవరు శ్రద్ధా సిన్హాదు, అలాగే ఈవిడేమో తిరుపతిలో ఉంది ప్రజ్ఞా చేశ్వారు. అలాగే ఈ నీటి సమస్య కరెక్ట్గా నేను ఎమ్మెల్యే అయినప్పుడే అది పూర్తి కావడం, నేను నా హిందూపురానికి నేను నీళ్లు ఇవ్వగలగడం. సో ఇదంతా అదంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. ఇప్పుడు ఆ నీటి సమస్య గురించి సినిమా తీయాలి అని ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి మనం అనుకున్నప్పుడు రాజస్థాన్ ఎక్కడైతే ఉంది, ఇక్కడ మన తెలుగు వాళ్ళు గొప్పతనం చాటుకుంటూ అక్కడ రాజస్థాన్లో కూడా మళ్ళీ మనం వాళ్ళు దుక్కు దున్ని నీరు పోసి నారు పెట్టి అలాగే కోత కోసి ఎలా చేయగలుగుతాం, అక్కడ కూడా మన ఒక ఇంజనీర్, ఒక సామాన్య ఇంజనీర్, ఒక తెలుగువాడు వెళ్ళి ఎలా చేయగలుగుతాడు. చేసాం మనం ఇక్కడ సృష్టికి ప్రతి సృష్టి చేసాం. ఎలాగైతే మన రాయలసీమ గురించి చెప్పాను, మన ఇది అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ అని. సో అది పెట్టుకుని మైండ్లో సమస్య చిన్నదే కావచ్చు, కానీ రాష్ట్రాలు వాళ్ళ నీళ్ళ కోసం కొట్టుకుంటున్నారు. సరే, ఆ నేపథ్యంలో ఆ సినిమాని తీసుకోవడం, సెలెక్ట్ చేయడం, దాంట్లో పాత్రని ఎలా దాన్ని ఒక ఇంజనీర్ డాకుగా మారడం, అలా దాంతో మొదలయ్యాక సరే ఇక సినిమా గురించి ఈరోజు ఆ సినిమాని అఖండమైన విజయాన్ని మాకు అందించి ఇవాళ మా వెన్ను తట్టి ఇంకా మాకు ఎవరైతే మేము ఆకలితున్నామో ఒక సినిమా చేసి దాని ఒక ఫలితం కోసం రెయిన్బోర్డ్ కష్టపడి ఎలా ఉంటుంది ఆ సినిమా, దాని ఫలితం ఎలా ఉండబోతుంది అని ఎదురు చూస్తున్నామో, అటువంటి తరుణంలో ఇటువంటి అఖండమైన విజయాన్ని మాకు అందించినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందన తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో ముందు మా దర్శకుల గురించి చెప్పాలి. బాబీ గారి గురించి అంటే ముత్యాలు ఎలా ఏటమూలుగా జారితే ఎంత అందంగా ఉంటే కనపడటానికి అలా ఎంతో అందంగా ప్రతి నటుడి దగ్గర నుంచి కూడా హావభావాలను రాబట్టుకోగలిగాడు మా దర్శకుడు బాబీ. అలాగే బాబీ ఎలాంటి ఒక ప్రియుడిని ప్రేమించినట్టు నన్ను ప్రేమించేసి ఏది వదలకుండా ఎంతో సున్నితంగా ఎంతో నాలో అయిన నట విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన బాబీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక నమ్మకం, ఏదైనా ఒక నమ్మకం ఉంటుంది. అంటే ఆయన చూడడానికి ఎంత స్టైలిష్గా ఉంటాడు ఆయన, అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా నన్ను అంత స్టైలిష్గా చూపించాడు ఆయన బ్రహ్మాండంగా. ఇక ప్రతి చాలా ఎన్నో విషయాలు డిస్కస్ చేసి సినిమాలో మేము అనుకున్నవి తీసినవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా. కానీ సినిమా నిడువును పెట్టి ఎంత ఉండాలి సినిమా అంతే. ఒక చిన్న పాయింట్ నాకు ఇప్పుడు అంటుంటారు, సినిమాని ప్రేమించకూడదు, మనం సినిమా తీయాలి అంతే. ప్రేమించామంటే ఇక మన కంట్రోల్లో ఉండదు, సినిమా అనేది వెళ్ళిపోతుంది. 3 గంటలు కూడా దాటుతుంది సినిమా. అలా కాదు, చెప్పేదైతే చిన్న పాయింట్ మంచి సన్నివేశాలతో క్లుప్తంగా ఇవ్వగలిగితే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఆ సినిమా అన్నది. అలాగే బ్రహ్మాండంగా వాళ్ళ టీము అందరు కూడా బ్రహ్మాండంగా వర్క్ చేసి ఇవాళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ క్రాంతి అయితేనేమి, లేకపోతే సోమరాజు గారు అయితేనేమి, రాధాకృష్ణ గారు అందరూ, అలాగే ఆయన రైటర్స్ మిగతా మనం మోహన్ కృష్ణ గారు, చక్రి గారు, వినీత్ గారు అయితేనేమి అందరూ ఎంతో బ్రహ్మాండంగా దాన్ని
అందరూ కష్టపడి ఈ కథ చేయడం జరిగింది, ట్రీట్ చేయడం జరిగింది. ఇక మా తమన్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరితో ఇంటి పేరు మార్చేశారు, నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు, నందమూరి తమన్ అని. కానీ నేనంటాను ఈ రోజు నుంచి నందమూరి కూడా కాదు, ఎన్బికే తమన్ అని, ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరి గురించి చెప్పుకోవాలి సినిమాలో. మా రైటర్స్ అనంత్ శ్రీరామ్ గారు అయితేనేమి, అటు కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి, సాహిత్యం అద్భుతమైన. ఇందాక అనంత్ శ్రీరామ్ గారు పాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు, అంటే చుక్క చుక్క పాట అద్భుతం, అంతంత చిన్ని చిన్ని అద్భుతం పాటలు. అలాగే మా కాసర్ల శ్యామ్ గారు అటు దబిడి దిబ్బిడి మంచి మా సాంగ్, ఐటమ్ సాంగ్ అన్నది. ఎందుకంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా, అమ్మాయి కూడా ఒక పాత్ర ఉంది ఆ సినిమాలో, గౌరేశ్వర ఒకటేలా. సో అద్భుతంగా ఆ పాట, దాని తర్వాత సర్కార్ పాట, ఎంతో అద్భుతంగా అన్నీ కుదిరినాయి ఈ సినిమాకి. ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ చేసేవాళ్ళు, అఖండ నుంచి మా ఈ యొక్క జర్నీ, అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సు, గ్లామరు పర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటిని సమపాళ్లలో కనిపించడం జరిగింది. సో మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో మళ్ళీ ఇది రెండో సినిమా, ఈ యొక్క డాకు మహారాజ్. ఈ చిత్రం కూడా విజయం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్ట్ మన శ్రద్ధా శ్రీనాథ్. ఎంతో ముందు మాట్లాడినప్పుడు కూడా బాబీ గారు చెప్పారు, ఎంతో సెలెక్టివ్. తను కూడా చెప్పింది. నేను అంటాను, ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు, ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, ఎప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్. ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టు ఇప్పుడు అంటుంది ఆవిడ, కాదు నేను ఇక్కడి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే, మంచి సినిమాలే. ఎందుకంటే ఆవిడకున్న ఇమేజ్కి, ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడకి పాత్రలు వస్తాయి. మరి నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని, కథ వరకు పాత్ర వరకు మాత్రం ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి. ఉంటేనే ఆర్టిస్టులు మర్చిపోరు, ఎప్పుడు ఆర్టిస్టు గుర్తుండిపోతారు. సో అద్భుతమైన మృమైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్కి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మా చాలామంది ఫైట్ మాస్టర్ వెంకట్ మాస్టర్ గారు, అలాగే మా కెమెరామెన్ విజయ్ కార్తిక్ గారు, ఇంకా మా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు తెలివి, శివ మాస్టర్ గారు తెలివి, అందరూ ఎంతో అద్భుతంగా వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళ పనులను ఎంతో 100కి 100 పాళ్ళు న్యాయం చేసి ఈ సినిమాలో ఏదైతే మా నిర్మాత వంశీ గారు కలగన్నారు, ఆయన అభిమాని ఫ్యాను, అటువంటిది ఒక కొత్త బాలకృష్ణ నేను ఆవిష్కరించాలి ఈ సినిమాలో అని ఏదైతే ఆయన కలగన్నాడో, అలా ఆయన ప్రతి దాంట్లో కూడా ఆయన కేవలం నిర్మాతగా కాకుండా ఒక టెక్నీషియన్గా అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న నిర్మాత మన వంశీ గారు. అటువంటి నిర్మాత కూడా మనకు ఉండడం ఒక ఆయన అభిమానిగా నాకు చాలా గర్వంగా ఉంది. సో ఆయన్ని ఈ యొక్క సందర్భంగా ఆయన్ని అభినందిస్తూ ఇంకా ఎన్నెన్నో మంచి అద్భుతమైన సినిమాలు తీశారు ఆయన బ్యానర్లో. ఇంకా ముందు ఇంకా మంచి సినిమాలు కూడా తీయాలని ఆయన్ని అభినందిస్తూ, లాస్ట్ బట్ నాట్ మన వేద ఎంతో అద్భుతంగా పాత్రని డైరెక్టర్ గారు చెప్పారు. ఆవిడ గురించి ఎప్పుడు అవుతానుండే సెట్లో అసలు కూర్చొని అరగను, లేకపోతే అలసిపోయి అట్లా గురుకు తీయడం కానీ అరగను నేను. ఎప్పుడు ఎంతో అటు విన్నట్టే అటు చూసుకుంటూ మళ్ళీ చెప్పినట్టు డైరెక్టర్ గారు కెమెరా ఆన్ అనగానే ఏమిందో ఏమి ఎప్పుడు చూసిందో తెలియదు, కానీ
అచ్చం అనుగా చెప్పినట్టే అంత బ్రహ్మాండంగా అభినయించింది. ఆ పాత్ర మరి ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా అసలు ఆ డైలాగ్స్ ఏదైతే బండి డ్రైవర్గా సెలెక్ట్ చేయడానికి నన్ను బండి తోలమంటుందో బండి వెనక్కి రివర్స్ తోలుతుంది, దాన్ని బండిని ఆపగానే నేను ఆపలేదు కదా ఎందుకు ఆపామంటే వెనకాల పూల కుండీలు ఉన్నాయమ్మా దిగి వెళ్ళి చూస్తే అప్పుడు అంటాను వాటిలో కూడా పూల చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది కదమ్మా అనగానే ఒకసారి ఆ పక్కన ఎవరైనా మకరంద ఆయన వెంటనే ఎంత అంటే ఎంతమంది వచ్చాడు ఇక్కడికి అనేది ఎంతో అద్భుతంగా ప్రతిదీ ఎంతో బాగా నటించింది పాప. మంచి భవిష్యత్తు ఉంది. స్టడీ వెల్ ముందు पढ़ना भी उसके साथ बाद में धीरे धीरे एक्टिंग करना. సరే మన సినిమాకి వస్తే చాలామంది అనుకుంటారు పాత్ర నుంచి ఇప్పుడు పాత్రలు పరకాయ ప్రవేశం అంటే పాత్ర సినిమా కథలోకే చేసి ఆ పాత్రకు వెళ్ళే వరకు నాకు తెలీదు. అంటే నేను నా వాచకం నా ఆంగికం కానీ నా ఆహార్యం కానీ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు, ఉండదు. ప్రతి పాత్రకు ఒకటే చేస్తాను నేను. కాకపోతే ఒక్కసారి ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర నన్ను పరకాయ ప్రవేశం చేసినప్పుడు అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక యాక్టింగ్ అంటే కేవలం అరవడం నవ్వడము ఒక తృప్తి పరిచే ఒక అరుపు ఒక డైలాగ్ అరవడము కాదు. పాత్ర అంటే ఒక పరకాయ ప్రవేశం ఇంకో పాత్రలోకి ఏ పాత్ర అనుభవాలు అయితే ఆ పాత్రకు ఆత్మ అనుభవాలు అయితే మనము అనుభవించలేదో ఆ పాత్రలోకి వెళ్ళిపోవడం. సో అది నాకు గొప్ప వరంగా భావిస్తున్నాను మా నాన్నగారి తొరత. అలాగే చాలా మంది అంటుంటారు అంటే అంటే ఈ సినిమా మొదలైంది కూడా వాటి గురించి చర్చించుకుంటూ ఎన్నో చర్చించుకున్నాం సరదాగా. ఇక చర్చించుకోవడానికి ఏముంది సబ్జెక్ట్ ఇంత అనుకుంటాం, దాన్ని కుదిస్తాం మళ్ళీ మనం నేను చెప్పినట్టు 2.5 గంటలు అంటే మనకి ఎలా ఉన్నాయి లవణ సముద్రం అయితేనేమి ఇచ్చు సముద్రం అయితేనేమి లేకపోతే సర్ప సముద్రం అయితేనేమి నదీ సముద్రం అయితేనేమి క్షరి సముద్రం అయితేనేమి లేకపోతే శుద్ధ సముద్రం అయితేనేమి ఇలా మన దాంట్లో కూడా మన శరీరంలో కూడా 7 సముద్రాల నుంచి మొదలైంది. మన ప్రపంచంలో కూడా 7 సముద్రాలు ఉన్నాయి. ఎలా ఏం చేద్దాం ఈ నీళ్ళ గురించి ఎన్నో డిస్కషన్స్ చేసాం. వాటర్ గురించి ఓ సీన్ కూడా తీసేసాం నీళ్ళు ఎక్కువైందని. దాంట్లో మన గురించి చెప్పుకుంటాం. ఏది మన సార్ ఆర్థర్ కాటన్ ధర ఒక్కడే గోదావరి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట కట్టించాడు. అలాగే ఈ యొక్క ఏదైతే పట్టిసీమ ద్వారా సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లను మళ్లించి అతి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకి కరువు కాటకాలు వెలతాండవాడుతున్న ప్రాంతాలకి నీళ్ళు ఇచ్చిన చరిత్ర మంది అని ఇలా ఎన్నో అన్ని అంటే ఒక మన తెలుగువాడు గొప్పతనం. వాళ్ళు ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా అంతా మన తెలుగువాడు ఉన్నారు ప్రపంచంలో. అటు అమెరికా వెళ్ళినా ఇటు ఆస్ట్రేలియా వెళ్ళినా. అందుకే ఈయన చెప్పినట్టు తమన్ గారు చెప్పినట్టు సినిమా అక్కడ అమెరికా అయితే ఇటు ఆస్ట్రేలియా అయితేనేమి ఇటు ఇంగ్లాండ్ అయితేనేమి ఇటు అక్కడ ఆఫ్రికా అయితేనేమి ఎక్కడెక్కడ మన ప్రవాస తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళే కాకుండా వాళ్ళ మన తెలుగు సినిమా ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఇవాళ అవతల వాళ్ళు అంటే ఆ దేశస్తులు కూడా సినిమాను చూసి మన సినిమాను చూసి ప్రశంసించే స్థాయికి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదిగిందంటే మరి మనం ఎంతోమంది దానికి మన గొప్పని మనం ఎక్కువ చెప్పుకోము. సో కాబట్టి ప్రేయర్లో అప్రస్తుతం ఇక్కడ. ఎందుకంటే నా వరకు నేను నా గురించి ఆలోచించుకుంటుంటాను. నా వరకు నేను ఎంత బాగుండాలి అంత అన్నంత ఒక స్వార్థం అయితే తమన్ గారు చెప్పారు చాలా వివరంగా. ఇవాళ ప్రపంచం ఎలా ఉందో ఎంత ఊహించుకుపోతుంటో అంత క్లిష్టంగా తయారవుతుంది ప్రపంచం. ఇవాళ నీళ్ళ గురించి తీసామంటే నీళ్ళే ఇవాళ ఇక్కడ చైనా అయితేనేమి గాజెస్ అయితేనేమి లేకపోతే ఇవాళ బ్రహ్మపుత్రం అయితే రేపు ఆనకట్ట కట్టాలి వాళ్ళు అనుకోవడం అయితేనేమి రేపు అబ్దుల్ కలాం గారు ముందు జరగబోయేది వెపన్స్ కాదు యుద్ధాలు వాటర్ వార్స్ జరుగుతాయని ఆయన యుఎన్ఓలో ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది అబ్దుల్ కలాం గారు. అలా ఎన్నో చూసుకుంటే నా వరకు నా రికార్డ్స్
నా రికార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్నీ అన్స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్స్టాపబుల్. ముఖ్యంగా నా తెలుగు ప్రజానికానికి అలాగే నా అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇచ్చిన దాన్ని ఆదరించి కొత్తదనాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తారు మన తెలుగు వాళ్ళు అన్నదానికి ఒక నిదర్శనం. అంటే నాకేంటంటే సినిమా అంటే ఒక భాషా భేదం కానీ, లేకపోతే ఒక ఆడమ్మగా తేడా కానీ, లేకపోతే దానికి తారతమ్యములు కానీ, పండిత బామరాది పట్టుబిడుపులు కానీ, దురభిమానులని అడ్డుకోవడం ఉండమన్నది నాకు నమ్మకం. అటువంటిది మంచి సినిమాని ఈరోజు ఒక మన డాకు మహారాజ్ని అందరూ ప్రేక్షకులందరూ ఆదరించారంటే మరి మన వాళ్ళ తత్వం, వాళ్ళ నేచర్ ఏంటో అంటే ఒకసారి నేను అన్నట్టు మంచి తీస్తే ఏదైనా వాళ్ళు స్వీకరిస్తారు, బ్రహ్మరథం పడతారు. దానికి ఇవాళ డాకు మహారాజు సక్సెస్ ఒక పెద్ద ఉదాహరణ. సో వాళ్ళందరూ కూడా నా తెలుగు ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ సినిమా ఒక సక్సెస్ ఫంక్షన్ అనంతపూర్లో చేద్దామని అనుకున్నప్పుడు ఆ క్రితం ముందు రోజు ఒక అనుకోని సంఘటన జరగడం, దాంతో మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం, ఎంతో వ్యయప్రయాసాలు గురించి అభిమానులు అక్కడ మా టీంని స్వాగతం పలకడానికి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళంతా. అటువంటిదే క్యాన్సిల్ అయింది, వెళ్ళలేకపోయాం. రేపు 22 వచ్చే 22 అంటే బుధవారం అక్కడ అనంతపూర్ వాళ్ళ సమక్షంలోనే అనంతపూర్ అభిమానులు అక్కడ మా ప్రజల యొక్క సమక్షంలో రేపు ఈ యొక్క డాకు మహారాజ్ యొక్క విజయోత్సవ పండుగను అక్కడ జరుపుకోబోతున్నాం అని చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. మరొకసారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ముఖ్యంగా పాత్రికేయ సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా ఒక మంచి సినిమాని ఇచ్చినందుకు, మంచి రివ్యూస్ ఇచ్చి దాన్ని ప్రచారకర్తలుగా ఏదైనా ఉంటుంది, ప్రభుత్వం ఒకటి అనుకుంటే దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లేది ఎవరంటే కింద బ్యూరోక్రాట్స్, దాన్ని ఇన్కార్పొరేట్ చేయడం. అటువంటిది మంచి సినిమానికి మంచి రివ్యూస్ ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్ళిన నా పాత్రికేయ సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ, అంటే కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ బాయ్ వరకు మాకు వంటలు వండి పెట్టిన వంటవాడి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.